నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇంకా ఒక వారం మాత్రమే ఉంది. ఎందుకు అంటున్నారా? మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఒక కొత్త అవకాశం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిణామం మీ వైపు వస్తుంది. అయితే ఆ ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి అని మీరు నమ్మిన దేవుడు, దేవత, ఏంజల్స్, యూనివర్స్, లేదు అంటే నేచర్ కోరుకుంటున్నారు. సో దానికి అవసరమైన సందేశాలు ఈరోజు మనకి ఈ వీడియో ద్వారా పంపిస్తున్నారు. సో ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. ఈ వీడియోనే కాదు, నేను ఇదివరకు చేసిన చాలా వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్. సో దానికి ఒక సపరేట్ ప్లేలిస్టే ఉంది ఛానల్లో. మీరు హ్యాపీగా ర్యాండమ్గా మీరు స్క్రోల్ చేసినా కానీ మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో అయితే ఆకట్టుకుంటుంది. సో మీరు ఆ విధంగా కూడా నా ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు అనమాట. ప్రస్తుతానికి మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహంని ఆ వీడియో ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. సో ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా యూ హ్యావ్ 1 వీక్, స్టార్ట్ గెటింగ్ రెడీ అని చెప్పి ఎందుకు మనకిప్పుడు నాక్ మెసేజ్ ఇస్తున్నారో చూసేద్దామా? మరి రండి చూద్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న సందేశం ఏంటో ఫస్ట్ మనం టారో ద్వారానే చూద్దాము. సో టారో కార్డ్స్ వచ్చి ఈరోజు మనము 7 కార్డ్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇట్స్ అ 7 స్ప్రెడ్ రీడింగ్. సో ఒక్కొక్క కార్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి మనం రీడింగ్లోకి వెళ్ళాక తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా తీసుకోవాలనుకోవట్లేదు, నేను కార్డ్స్ని కట్ చేసే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మీకు మంచి కార్డ్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఎంప్రెస్ వస్తున్నారు. సో చాలా ఫాస్ట్గా మీ వైపు ఏవో వస్తుంది అండ్ దీనికి సూచనలు కూడా మీకు ఆల్రెడీ లభిస్తూ ఉంటే అన్నమాట. సో అసలు ఈ సందేశం మీ ముందరికి ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? సో వై ఆర్ యూ సీయింగ్ దిస్ మెసేజ్ నవ్? ఈరోజు ఎందుకు చూడాల్సి వచ్చింది? కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ అనమాట. సో దీని ద్వారా ఏం మేజర్ చేంజ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతోంది? ఎంప్రెస్. ఇంతకుముందు కూడా ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదా మనం షఫల్ చేస్తున్నప్పుడు. సో మీరు ఏం ప్రిపేర్డ్గా ఉండాలి అంటే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. నైస్. సో ఏం హిడెన్ ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి అనేదానికి మనకి స్టార్ కార్డ్ వచ్చింది. సో హిడెన్ ఆపర్చునిటీస్కి స్టార్ కార్డ్. వావ్, నైస్. సో మీరు ఏం రిలీజ్ చేయాలి? ఈ మార్పులు మన జీవితంలోకి వచ్చేదానికి ముందర మన లోపల మనం ఏం మార్పులు చేసుకోవాలి? మనకు వద్దనాటి వేటిని మనం వదిలేయాలి అంటే ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో అవుట్కమ్ ఏంటి? 7 రోజుల తర్వాత అవుట్కమ్ ఏంటి అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. వావ్. అండ్ యూనివర్స్ ఫైనల్ గైడెన్స్ ఏంటి మీకు అంటే ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చిందనమాట. బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి లవర్స్ కార్డ్ వచ్చింది. సో వావ్. పైల్ నెంబర్ 1, 2, 3, 4 టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్తో కలిపి మీకు 5 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. అంటే మేజర్ చేంజెస్ మీ జీవితంలోకి వస్తుంది. ఈరోజు ఈ సందేశం మీ ముందరికి ఎందుకు వచ్చింది అంటే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మృదు స్వభావులు. అంటే మీరు మీ స్వభావం ప్రకారం కావచ్చు, మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు ఏదైనా చేసే పని కావచ్చు, మీరు చాలా సున్నితంగా ఉంటారనమాట. అండ్ మీ దగ్గర ఎవరన్నా వచ్చి ఏదైనా బాధ చెప్పినారంటే మీరు వెంటనే దానికి రియాక్ట్ అవుతారు, దాని గురించి ఆలోచిస్తారు, మదన పడతారు. అలానే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కానీ మీరు అదంత ఈజీగా మర్చిపోరు. సో మీకు చేసిన మంచి మీరు మర్చిపోరు, చెడు మీరు మర్చిపోరు అనమాట. అంటే ఏదైనా కానీ మనసుకు తీసుకునే నేచర్ మీలో ఉంది. ఇది తప్పు కాదు, కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇంత ఎమోషనల్ కాబట్టి మీ ఎమోషన్స్తో ఇతరులు చాలా బాగా ఆడుకుంటారనమాట. అంటే మీ వీక్నెస్ తెలిసినప్పుడు దానిపైన దెబ్బ కొట్టడానికి, మీ స్ట్రెంగ్త్ తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా అణచాలో
రెండు కూడా మీ దగ్గర వాళ్ళకి కావచ్చు, లేదు మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకున్న వాళ్ళకి కావచ్చు బాగా అర్థమై ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మీరు ఈ మెసేజ్ ఎందుకు చూస్తున్నారు అంటే, అలాంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ బయటకు పెట్టాలి, ఎక్కడ మనం దాన్ని ఎవరికి చూపించకూడదు అనేది మీరు తెలుసుకోవాల్సిన స్టేజ్కి వచ్చినారనమాట. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతకాలం ఈ విధంగా కదా, ఎక్కడో ఒక చోట మనం మారాలి కదా. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది దట్ యు నో ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లా ఉండకండి అనేది మీకు వస్తుంటాయి అలాంటి సూచనలు. మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది, కానీ మీ మనసు మాట మీరు వినట్లేదు. సో ఎప్పుడైతే మీ మనసు మాట మీరు వినడం ప్రారంభిస్తారో అప్పుడు లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. అప్పుడు లైఫ్లో ఇంకా బెటర్గా మీరు ఆ హ్యాపీ డేస్ని ఎంజాయ్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మీకు వస్తున్న మేజర్ సందేశం ఏంటి అంటే, మీరు ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వకండి, మీ ఇంట్యూషన్ మాట మీరు వినండి, అండ్ మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని చేయడం మొదలుపెట్టండి. ఎవరేం చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినకండి. మీకంటూ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, దానిపైన గట్టిగా నిలబడాలి అని చెప్తున్నారనమాట. మేజర్ చేంజ్ ఏమొస్తుంది అంటే, ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఎంప్రెస్ కార్డ్ అంటేనే ఆపర్చునిటీస్ని తీసుకొని వస్తుంది. ఈ ఆపర్చునిటీస్ వల్ల మీరు ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ని చూడగలుగుతారు. లైక్ ఒక పరిపూర్ణమైన జీవితాన్ని మీరు జీవించాలనుకున్నా, ఒక సంపూర్ణమైన జీవితం అన్నమాట. ఆ జీవితంలో మీకు కావాల్సినటువన్నీ మీరు సమకూర్చుకోవడానికి, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులకి ఇంకొక ఫుల్ స్టాప్ పెట్టి మీరు చేయడానికి ఇక్కడ ఒక అవకాశం అయితే మీ వైపు వస్తుందన్నమాట. మేజర్ చేంజ్ ఏంటి, ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కాబట్టి. ఎంప్రెస్ కార్డ్ మేజర్గా ఏం మాట్లాడుతుంది, నరిష్మెంట్ గురించి, నర్చరింగ్ నేచర్ గురించి మాట్లాడుతుంది, అండ్ అబండెన్స్ గురించి మాట్లాడుతుంది, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతుంది, గ్రోత్ గురించి మాట్లాడుతుంది. సో మీకు ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. మేజర్ చేంజ్ ఏంటంటే, మీరు మంచిగా ఎదగబోతున్నారు, సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు, అండ్ మీరు దేనికి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నిటినీ సమకూర్చుకునే దిశగా ప్రయాణం అయితే సాగుతుంది. అన్ని విధాలుగా మీరు ఆ భోగాలని చూడగలుగుతారు. సో మీరైతే హ్యాపీగా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ మీకు వస్తున్న సందేశం ఏంటి, మీరు ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అంటే, ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మీకన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకరు లేరు. మీరు ఎలాంటి వ్యక్తులనైనా కానీ, దేన్నైనా కానీ ట్యాకిల్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు. నిజంగా ఒక సింహమే వచ్చి మీ ముందర నిలబడుకున్నా కానీ దాని నోరుని కూడా మీరు మూయించగలుగుతారు. దానికన్నా మీరు బలవంతులు, శక్తివంతులు. సో మీలో ఆ శక్తి సామర్థ్యం ఉంది, దాన్ని మీరు గుర్తించాలి, దాన్ని మీరు ఉపయోగించాలి అని చెప్తున్నారనమాట. సో మీరు ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు పవర్ఫుల్ పీపుల్, మీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవాలన్నమాట. ఇక్కడ హిడెన్ ఆపర్చునిటీస్కి మనకి స్టార్ కార్డ్ వచ్చింది. సో స్టార్ కార్డ్ హిడెన్ ఆపర్చునిటీస్కి వచ్చిందంటేనే మీరు పాజిటివ్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే స్టార్ కార్డ్ వచ్చి ఫెయిత్, నమ్మకము, హోప్, ఆశ గురించి ఎక్కువ చెప్తుంది. అండ్ మీరు ఇంతకు ముందు తెర వెనకలో ఉన్న మీరు ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నారనమాట. అంటే మీకు గుర్తింపు పెరుగుతుంది, మీ స్థాయి పెరుగుతుంది, మీరు 10 మందిలో మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది, అండ్ మిమ్మల్ని గుర్తిస్తున్నారనమాట. ఆ విధంగా మీరు ఫేమస్ అవ్వడం కానీ, మీరు లైమ్ లైట్లోకి రావడం కానీ, పాజిటివ్ డేస్ అనేటివి మీకు ప్రారంభం అవుతున్నాయి అన్నమాట. హిడెన్ ఆపర్చునిటీస్ ఏ రూపంలో వస్తున్నాయి, మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ చేసుకోవడానికి అండ్ మీ టాలెంట్ బయటికి రావడానికి ఇప్పుడు మీకు సువర్ణ అవకాశాలు వస్తున్నాయి అన్నమాట. సో మీకు ఆ గుర్తింపు ఏ రూపంలో అయితే రావాలో ఆ గుర్తింపుకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ మీ వైపు వస్తున్నాయి. సో ఆ ఆపర్చునిటీస్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, అండ్ మీరు ఏం రిలీజ్ చేయాలి అంటే, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చి హార్డ్ వర్క్ గురించి చెప్తుంది. అంటే మీరు ఇప్పుడు నేను చేసింది ఇదే కరెక్ట్, ఇదే బెటర్, దీనికన్నా ఇంకా తోపుతురం లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా ఏదన్నా ఉండిండొచ్చు అనమాట. మీ స్కిల్ ఇంకొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మీరేంటంటే మీ గురించి మీరు ఎక్కువగా అనుకోకండి.
అంటే నేనే బలవంతుణ్ణి, లేదు నాకన్నా దీంట్లో మెరుగైన వ్యక్తి లేరు, లేకపోతే నేను చేసిందే ది బెస్ట్ అండ్ ఇట్లాంటివి కాకుండా మీరు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ పనితనంలో మీరు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ స్కిల్ని మీరు ఇంకా ఎట్లా బెటర్ చేసుకోవచ్చు, మీ స్కిల్ని మీరు ఏ విధంగా చూపించుకోవచ్చు, ఇంకా బెటర్ వేస్లో ఏ విధంగా చూపించుకోవచ్చు. సో దానిపైన మీరు ధ్యాస పెట్టండి. అంతేగాని మన డప్పు మనం కొట్టుకొని అవసరంలో, మన కాళ్ళకి మనం మొక్కుంటే ఏమొస్తుంది, మన కాళ్ళకి ఇంకొకరు మొక్కినప్పుడు అర్థమవుతుంది దట్ ఎస్ మనం నిజంగానే ఏదో సాధించినాము అని చెప్పి. మన కాళ్ళకి మనం మొక్కుంటా అంటే దానికి ఏం విలువ లేదు కదా. సో మీ పనితీరు గురించి, మీ పని గురించి మీరు చెప్పుకోవడం కాదు, మీ గురించి ఇతరులు మాట్లాడే రోజులు వస్తున్నాయి. సో ఇంకా మీరు మీ పనితీరు గురించి మాట్లాడడం ఆపేసేయండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ అవుట్కమ్ ఆఫ్టర్ 7 days అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మేజర్ చేంజ్ మిమ్మల్ని ఏం అప్రోచ్ అవుతుంది, వాట్ మేజర్ చేంజ్ ఇస్ అప్రోచింగ్కి ఎంప్రెస్, అండ్ అవుట్కమ్ ఆఫ్టర్ 7 daysకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఏంటి, మీరు ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్తున్నారు. ఆర్థికంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మీరు ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్తున్నారు. అన్ని విధాలుగా మీకు కావాల్సిన కంఫర్ట్స్ని, లగ్జరీ మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారు. సో దానికి కావాల్సింది మీరు ఇప్పుడు సమకూర్చుకుంటున్నారు, ఆ దిశగా మీరు ప్రయాణిస్తున్నారు. మీరు నిద్రలో కావచ్చు, మెలకుగా ఉన్నప్పుడు కావచ్చు, మీరు పాజిటివ్గా ఉండండి. మీకు ఇక్కడ అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి, అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. సో మీరు ఇప్పుడు మీ స్కిల్ని మీరు ఇంకెంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఇంకేం చేయొచ్చు, దానిపైన మీరు ధ్యాస పెట్టండి. అండ్ ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తున్న ఫైనల్ గైడెన్స్ కూడా చూసారా, హర్మిట్ కార్డ్ ఇచ్చారు. అంటే ఏంటి, మీకు ఇప్పటికే చాలా జ్ఞానం ఉంది, అంటే మీరు చాలా లోతుపాట్లు చూసి నింటారు. చాలా జీవితం అంటే వయసుతో సంబంధం లేదు. ఎందుకు అంటే మనం అనుభవాలు ఏవైతే ఉన్నాయో అది చిన్న వయసులోనే చాలా అనుభవాలు జరుగునింటాయి. కొంతమందికి వయసు ఎంత ఉన్నా కానీ అనుభవాలు కొంచెం తక్కువ నిండొచ్చు. వయసుతో అప్రస్తుతం అనుభవాలు, మీ జీవితంలో జరిగిన అనుభవాలు మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది సంతోషకరంది కావచ్చు, దుఃఖపడింది కావచ్చు, ఏదన్నా కావచ్చు, అనుభవాలు ఏవైతే మీరు చవి చూసారో వాటి ద్వారా మీరు తెలుసుకున్నటివి మీకు గుర్తుకున్నాయి కదా. సో వాటిని ఉపయోగించుకొని మీరు ఇంకా మెరుగైన జీవితాన్ని మీరు జీవించగలుగుతారంట. మీ జీవితంలోకి సంతోషం వస్తుంది, మీ జీవితంలోకి ప్రేమ వస్తుంది, మీరు కోరుకుంటున్న ఆదరణ మీ వైపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. సో మీరు హ్యాపీగా ఉండడానికి, మీరు ప్రశాంతంగా ఉండడానికి మీకేం కావాలి, మీకేం వద్దు, మీరు ఎట్లుండాలి, మీరు ఎట్లుండొద్దు మీకు తెలుసు. సో మీరు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. ఆ జ్ఞానాన్ని వీలైతే ఇతరులకు కూడా పంచండి. చూసినారు కదా, చూసి వచ్చినారు కదా, చెప్పడంలో అయితే తప్పలేదు, ఉపయోగించుకోవడంలో అయితే అస్సలు తప్పలేదు. సో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే మొహమాటానికి వెళ్ళకుండా ఇక్కడ అవసరం మంది కాబట్టి మనమేం చేసుకోవాలి అనే దానిపైన మీరు ధ్యాస పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చి ఫస్ట్ కార్డ్. మీరు ఈరోజు ఈ మెసేజ్ ఎందుకు చూస్తున్నారు, సున్నితమైన మనసు ఉంది. సున్నితమైన మనసు రాటుదేలేలాగా చాలా అనుభవాల్ని చూసి నింటారు, కానీ రాటుదేలుతుందేమో అనుకున్న ప్రతిసారి ఇంకా కొంచెం సున్నితంగా తయారవుతుంది. ఈ సున్నితంగా తయారైన దానివల్ల ఏమవుతుంది అంటే ఇతరులు ఈజీగా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా కానీ మనం ఏదైతే చేస్తున్నామో అది మంచికి ఉపయోగపడాలి కానీ చెడుకు కాదు. సో ఇప్పుడు మీరు కూడా మంచికే ఉపయోగపడాలి. ఇప్పుడు వరకు ఎందుకు అంటే ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేద్దాము అన్న భావన, ఆలోచన ఎవరికి ఉంటుంది, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకే అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. మీరు అలా తెలుసో తెలియకో అలాంటి వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము, మీరు అలాంటి వాళ్ళకి సహాయపడము, సహాయం తీసుకున్న తర్వాత వాళ్ళు ముఖం చాటేయడమో లేకపోతే మీ గురించే తప్పుగా ప్రచారం చేయడమో ఇలాంటివి జరుగునింటే అవి కూడా మీ చెవిన పడి ఉంటాయి. మీరు దానికి కూడా చాలా బాధపడి ఉంటారు. అయినా కానీ మనం ఆ పాఠం పూర్తిగా నేర్చుకున్నామా అంటే ఇంకా ఎంతో కొంత మిగిలిచ్చినాము. ఆ మిగిలిచ్చింది కూడా ఇప్పుడు పూర్తి చేయాలి అని చెప్పి మీ ముందుకి ఈ వీడియో వస్తుందన్నమాట. సో సారాంశం మీకు అర్థమైంది కదా. జీవితంలో ఇప్పుడు చాలా మంచి స్థితిలోకి వెళ్ళబోతున్నారు.
బెల్లం ఉన్న దగ్గరికే ఈగలన్నీ లేదు చీమలన్నీ చేరుతాయి కదా. బెల్లం వస్తుంది ఇప్పుడు మీ జీవితంలోకి. ఆ అద్భుతం అలాంటి దిశగా మీరు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఒకటి మన దగ్గర లేనప్పుడు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చెప్పి ఇంతమంది ఉంటే, ఇప్పుడు చాలా విలువైంది మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకెంతమంది ప్రయత్నిస్తారు. సో ఇంతమందిని మనం తట్టుకొని నిలబడాలంటే మనకు కావాల్సింది ఏంటి? మనం దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి? మనకు కావాల్సింది ధైర్యం, మనకు కావాల్సింది ఆ పవర్, మనకు కావాల్సింది ఆ స్ట్రెంగ్త్. అందుకనే ఆ కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఆ స్ట్రెంగ్త్ కార్డ్ కావాలి. సో మీ వర్క్ తగిన గుర్తింపు, మీ పనికి తగిన వేతనం మీకు ఇప్పుడు కావాలి. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. నక్కలు ఉంటారు, ఇంకా 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 డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళని అందరినీ కొంచెం మీరు పక్కకు పెట్టి మీకేం కావాలో మీరు దాన్ని తీసుకొని వచ్చుకోండి. చూడండి మీకు వచ్చిన కార్డ్స్ ఏంటి? టేక్ యాక్షన్, నాట్ ద రైట్ టైం, అబండెన్స్. టేక్ యాక్షన్ అంటున్నారు, నాట్ ది రైట్ టైం అంటున్నారు, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్లో వచ్చి అబండెన్స్ ఇచ్చినారు. ఏంటిది అని మీకు డౌట్ వస్తుంది కదా. మీరు ఇప్పుడు మీకేదైతే కావాలో దాని దిశగా ప్రయాణించాలి. దానికి మనం చేస్తేనే మనం తిరిగి పొందగలుగుతాం. సో మీరు చేసి మీకేం కావాలో మీరు అది తిరిగి పొందండి. నాట్ ద రైట్ టైం దేనికి? ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పానో బెల్లానికి ఈగలు కావచ్చు, చీమలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మీరు టైం ఇవ్వకూడదు. వాళ్ళు మీ టైం తీసుకొని, మీ ఎనర్జీని తీసుకొని, వాళ్ళు ఒక పారాసైట్ లాగా మీ పైన పడి ఏడుస్తూనో లేకపోతే జలగల్లాగా మీ రక్తం పీల్చడానికో ఉంటారు తప్పితే మీకు పైసాకు ఉపయోగపడరు. సో అలా మిమ్మల్ని ఎవరైతే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో, మీ టైంని ఎవరైతే వేస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇట్స్ నాట్ ది రైట్ టైం. అండ్ మీ జీవితంలోకి ఏమొస్తుంది? అబండెన్స్ వస్తుంది. ఇది డబుల్ కాదు, ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఎంప్రెస్ ఒకటే అయితే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ 2 అయితే, అబండెన్స్ కార్డ్ వచ్చి 3ది. సో ఖచ్చితంగా మీరు సుస్థిరమైన జీవితాన్ని అయితే, సుసంపన్నమైన జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు అన్నమాట. సో మీకు వస్తున్న 1 ఫైనల్ మెసేజ్ తీసుకుందాం మనం ఈ కార్డ్స్ నుంచి. 1 ఫైనల్ మెసేజ్ ఫర్ పైల్ నెంబర్ 1. స్టాండ్ స్టిల్. ఏం జరుగుతున్నా కానీ గోడకు సున్నం లాగా నిమ్మళంగా, నాతో కాదు ఇది జరుగుతోంది, నన్ను కాదు వీళ్ళు అంటున్నది అన్నట్లే ఉండండి. ఎందుకు అంటే మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీతో జరిపించుకోవడం, అంటే మీతో ఏదైనా జరిపించుకోవాలని ట్రై చేస్తారు. అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా పోక్ చేసి, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీరైతే మటుకు స్థిరంగా ఉండాలి, మీరైతే మటుకు ఖచ్చితంగా ఉండాలి. మీ మాట పైన మీరు నిలకడగా నిలబడాలి. మీరు అయ్యో వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకులే నాకు ఇట్లా, వద్దులే అని మా మంచికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు నిలకడగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దామా, ఇంకొక వారం మాత్రమే ఉంది. మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ వారం రోజుల్లో, మీరు ఎందుకు సిద్ధంగా ఉండాలి అనేది చూద్దామా. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం గైడెన్స్ కోసం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. అండ్ ఇది 7 కార్డ్ స్ప్రెడ్ అనమాట. సో ఒక్కొక్క కార్డ్ తీసుకుంటున్నప్పుడు చెప్తాను ఆ కార్డ్ మనకి ఏం సూచిస్తుంది అండ్ మనం ఎలా ఉండాలి అనేది నేను రీడింగ్లోకి వెళ్ళాక చెప్తాను. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న సందేశాలు త్రూ టారో. ఓకే, మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి, మీరు అసలు ఈ సందేశం ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు వరల్డ్ కార్డ్ వచ్చింది. సో సందేశం ఎందుకు చూస్తున్నారు అంటే వరల్డ్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏం మేజర్ చేంజ్ మీ జీవితాన్ని ఇప్పుడు మీ వైపు వస్తుంది, ఏం మేజర్ చేంజ్ వస్తుంది అనే దానికి మనకి పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. మీరు దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి అంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ ఏం హిడెన్ ఆపర్చునిటీస్ మీ వైపు వస్తున్నాయి అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. వావ్. నెక్స్ట్ వచ్చి మీరు ఏం రిలీజ్ చేయాలి, ఇవన్నీ రావాలి కదా. ఇవి రావాలి అంటే వీటికి ప్లేస్ కొంచెం ఖాళీ చేసుకోవాలి కదా.
మనం ఆల్రెడీ చాలా పెట్టేసుకొని ఉన్నాము. సో ఏం ఖాళీ చేయాలి అంటే 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఫైనల్గా అవుట్కమ్ ఆఫ్టర్ 7 డేస్ తర్వాత ఏం అవుట్కమ్ చూస్తున్నామంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది. యూనివర్స్ మీకు ఇస్తున్న ఫైనల్ గైడెన్స్కి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ కలలు సాకారం అవుతున్నాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు మీ వైపు వస్తుంది. మీరు దేన్నైతే ఆకర్షించాలనుకుంటున్నారో అది రివర్స్లో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. లేదు, మిమ్మల్ని ఆకర్షిస్తున్న దాని వైపు మీరు వెళ్తున్నారనమాట. జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. చాలా సంతోషమైన సమయాన్ని మీరు చూడబోతున్నారు. ఆహ్లాదమైన జీవితాన్ని జీవించడానికి, ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి మీకు ఏదైతే ఉత్సాహం కావాలో అలాంటి ఉత్సాహభరితమైన రోజులు ముందరున్నాయి. మీ కలల్ని మీరు ఖచ్చితంగా సాకారం చేసుకోగలుగుతారు. కలలు కలలుగా అయితే మిగలట్లేదు. కలల్ని సాకారం చేసుకోవాలంటే మనం కూడా ఏదో ఒకటి చేయడం మొదలు పెట్టాలి కదా. ఈరోజు మీరు ఎందుకు ఈ మెసేజ్ చూస్తున్నారంటే వరల్డ్ కార్డ్ వచ్చింది. వరల్డ్ కార్డ్ వచ్చి మేజర్ ఆర్కానాలో లాస్ట్ కార్డ్. లాస్ట్ అంటే అక్కడికి చివరిది, అక్కడికి అయిపోతుంది అంటే అక్కడి నుంచి ఇంకేదో ప్రారంభం అవుతుంది అని అర్థం. అండ్ అక్కడికి అయిపోతుంది అంటే సంథింగ్ ఈజ్ కమింగ్ టు అ కంప్లీషన్. పూర్తవుతుంది, ఏదో ఇక్కడ పూర్తవుతుంది. అది పూర్తవుతుంది కాబట్టి మీరు ఇంకొకటి కొత్తగా ప్రారంభించాలి. కాబట్టి ఈ పూర్తయింది మీకేం తీసుకొని వస్తుంది, కొత్తగా మీరు ఏం ప్రారంభించవచ్చు, అండ్ జీవితం ఏ విధంగా ముందరికి వెళ్తుంది, ప్రయాణం ఏ దిశగా వెళ్ళాలి, లేకపోతే ప్రయాణం ఏ దిశగా ఉంటుంది. ఈ ప్రయాణం అంటే కొంతమందికి ప్రయాణాలు ఇతర దేశాలకు కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్, లేకపోతే చదువుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఊరికనే మీరు ఒక విజిట్కి కావచ్చు, దేనికన్నా కావచ్చు, ఇతర దేశాలకి మీరు ప్రయాణించవచ్చు. సో అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి చెప్తుంది అనమాట ఒక వరల్డ్ కార్డ్. అండ్ కంప్లీషన్స్ గురించి కూడా చెప్తుంది. నెక్స్ట్ అసలు ఇది ఎందుకు మెసేజ్ మనం ఈరోజు చూస్తున్నాము ఇప్పుడు అంటే మీ జీవితంలో ఏదో పూర్తవ్వబోతోంది. అందుకనే ఈరోజు ఈ మెసేజ్ మీ ముందరకు వచ్చింది. ఇక్కడ ఏం మేజర్ చేంజ్ వస్తుంది, ఇక్కడ మీలో ఏం మేజర్ చేంజ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది అంటే పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. క్లారిటీ, క్లియర్ కట్గా అవసరం లేనిదన్నిటినీ మీరు తీసి పక్కకు పెడుతున్నారనమాట. కత్తి పట్టుకొని ఉన్నాడు చూడండి చేతిలో, కత్తి అన్నిటినీ నరికేస్తుంది. ఇది అవసరం లేదు, లేకపోతే ఇది నన్ను ఇరిటేట్ చేస్తుంది, దీన్ని ఇంకా నేను భరించలేను అనుకున్న వాటిని అన్నిటినీ తీసి పక్కకు పెట్టి మీరు ముందరకు వెళ్తున్నారనమాట. సో ఇక్కడ క్లియర్ అయిపోతున్నాయి, చాలా క్లియర్ అయిపోతుంది. అది మెంటల్ క్లటర్ చాలా వరకు క్లియర్ అవుతుంది. అంటే మనకి ఫిజికల్గా ఎవరో వచ్చి మన మీద పడిపోయి మనతో ఇది చేయరు, వాళ్ళు ఏదో చేసిస్తారు. దాని గురించి మనం ఏంటంటే లాక్కోలేక పిక్కోలేక ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఈ ఆలోచనలకు ఫుల్ స్టాప్ వస్తుంది, అంటే మెంటల్ క్లారిటీ వస్తుంది. క్లియరెన్స్ సేల్ అనేది నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు షాప్స్లో క్లియరెన్స్ సేల్ పెడతారు కదా, పండగ వచ్చిందనో లేకపోతే యానివర్సరీ టైం అనో ఏదో ఒక దీనికి క్లియరెన్స్ సేల్ పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ పైన స్టాక్ పైన ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చేసి వాటిని అన్నిటినీ డిస్పోజ్ చేస్తారు. ఆ విధంగా మీరు డిస్పోజ్ చేసే సమయం అనేది మీకు ఇప్పుడు వచ్చింది. మీరు అలాంటి వాటిలన్నిటిని, అవసరం లేని వాటినన్నిటిని ఇప్పుడు డిస్పోజ్ చేసేస్తున్నారు, క్లియర్ చేసేసుకుంటున్నారు. సో మీరు దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి అంటే మీ లైఫ్లోకి సెలబ్రేషన్స్ వస్తున్నాయంట. కొంతమందికి ఎంగేజ్మెంట్స్, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ ఏదో ఒక సెలబ్రేషన్, ఇంట్లో ఒక శుభకార్యం జరగడము, లైఫ్ స్టెబిలిటీ స్ట్రక్చర్ లేకొస్తుంది. స్థిరత్వాన్ని కోరుకుంటున్నారా మీరు? అయితే స్థిరత్వం వస్తుంది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే సమయం వస్తుంది. మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తిని మీరు ఆకర్షిస్తున్నారనమాట. లైఫ్ స్టేబుల్ అవ్వడానికి, ఇంకా బెటర్ అవ్వడానికి మీకు ఏవైతే కావాలో అవన్నీ మీ వైపు వస్తున్నాయి. దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అంటే హ్యాపీనెస్కి, సెలబ్రేషన్కి, జాయ్కి మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ హిడెన్ ఆపర్చునిటీస్కి మనకి ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ వాన్స్ మేజర్గా ఏంటంటే
మీ కెరియర్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, లేదు నేను దీన్ని ఆశపడ్డాను, అట్లాంటి వాటిలో అన్నిట్లో మీకు ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు తెలియదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డివైన్ హ్యాండ్ ఉంది. అంటే మీరు అనుకోవచ్చు నేను చాలా కష్టపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను అని. మీరు కాదు, మీతో పాటి మీ వెనకల ఆ డివైన్ హ్యాండ్ అనేది పనిచేస్తుంది. ఏదన్నా కానీ మీకు డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది. ఇది ఎందుకు జరగట్లేదు, ఇది ఇప్పుడే ఎందుకు జరగట్లేదు, ఇది ఇంతకు ముందే ఎందుకు జరిగి ఉండకూడదు, ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ వస్తుంటే ఈ రోజు ఎందుకు జరగలేదు, ఇంతకు ముందు ఎందుకు జరిగి ఉండకూడదు అంటే ఇది రైట్ టైం కాదు, ఇది డివైన్ టైమింగ్ కాదు. సో డివైన్ టైమింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు వస్తుంది. ఆ డివైన్ టైమింగ్లోనే ఈ హిడెన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ వైపు వస్తున్నాయి. ఆ టైం వచ్చింది, అందుకనే ఈ ఆపర్చునిటీస్ ఇప్పుడు మీకు వస్తాయి అన్నమాట. సో వస్తున్న ఆపర్చునిటీస్ని నిజంగానే తెలివైన వ్యక్తులైతే రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ పీపుల్తో రైట్ ఆపర్చునిటీస్ని మీరు ఎన్కాష్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు తెలివిగా, చురుగ్గా ఉండాలి. ఇలాంటి అవకాశాలు అన్నీ మనకేంటంటే బిగ్గరగా, లౌడ్గా, క్లియర్గా, అంటే అరటిపండు తోలు ఒలిచిపెట్టినట్లు స్పూన్ ఫీడింగ్ లాగా జరగవు. కొన్ని ఏంటంటే అలా పాసింగ్ క్లౌడ్స్ లాగా వస్తున్నారు, అంటే అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మనమే దాన్ని గుర్తించి దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు నా కోసమే వచ్చినావు, నువ్వు రా నా వైపు రా అని చెప్పి మనం వెళ్ళి లాక్కొని రావాలి కొన్నిటిని. కొన్ని వాటంతట అవే మన వైపు వస్తే, కొన్ని ఏంటంటే మనం వాటిని మన వైపు తెచ్చుకోవాలి. ఏవి వాటికి అవే మన వైపు వస్తున్నాయి, వేటిని మనం వెళ్ళి తెచ్చుకోవాలి అనేది మనం క్లియర్గా ఇక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట, సపరేట్ చేయాలి. సరే ఇవి మనం ఏం ప్రయత్నించకపోయినా కానీ ఇవి అప్రయత్నంగా మన వైపు వస్తున్నాయి, ఇక్కడ మన ప్రయత్నం అవసరం, ఇక్కడ మనం ప్రయత్నిస్తే కానీ ఇవి మన వైపు రావు. ఇవి మనకు కావాలి, కాకపోతే ఇవేంటంటే సునాయాసంగా వచ్చి పడుతున్నాయి, ఇవి మనం వెళ్ళి తెచ్చుకోవాల్సినటివి అనమాట. సో ఈ రెండు అంటే ఎక్కడ మనం ప్రయత్నించాలి, ఎక్కడ వాటికి అవే వస్తున్నాయి అనేది మీరు ఫస్ట్ గుర్తించి చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు అనుకునేది మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. సో ఇది మీరు ఇలాంటి హిడెన్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇలాంటివి మనం పొందేదానికి ముందర మనం ఏం రిలీజ్ చేసేయాలి అంటే ఇక్కడ చూడండి, 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మొండిగా, మూర్ఖంగా మనం పట్టి పెట్టుకోవాలని చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్నిటిని రిలీజ్ చేస్తే కానీ కొన్ని మన వైపు రావు. మనం మూర్ఖంగా, మనం చాలా అంటే పొసెసివ్గా ఉన్నామనుకోండి, కొన్ని చేజారిపోతాయి అన్నమాట. సో అతిగా దేన్ని అణిచిపెట్టాలని చూడకండి. అంటే మీ భావోద్వేగాలు కావచ్చు, ఇక్కడ లిటరల్గా పెంటికల్స్ చూపిస్తున్నారు కాబట్టి, సో ఫినాన్షియల్గా కావచ్చు, మీ కెరియర్ పరంగా కావచ్చు, సో అండ్ హెల్త్ గురించి కూడా ఎస్పెషల్లీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం కానీ, లేదు మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు తెలియజెప్పండి దట్ నాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను. మనసులో ఏది ఎక్కువ అదిం పెట్టేసుకోకండి, మీరు పంచుకోగలిగిన వ్యక్తితో మీరు పంచుకోండి. అండ్ దేనిపైన కానీ ఎక్కువ అలానే పట్టి పెట్టుకోవాలన్నమాటకు చూడకండి. ఎక్కువ మనం పట్టి పెట్టుకోవాలని చూసినప్పుడు ఏమవుతుందంటే అది దారులు ఎత్తుక్కుంటుంది, ఏదో ఒక దారిలో అది ఎస్కేప్ అయిపోతుంది. సో మీరేంటంటే మూర్ఖంగా, మొండిగా ఉండకండి. సో మనకి ఇక్కడ అవుట్కమ్ ఆఫ్టర్ 7 days ఏంటంటే మీ సోల్మేట్ని మీరు కలుస్తారు. సోల్మేట్ అంటే లిటరల్గా లైఫ్ పార్ట్నర్ అవ్వనవసరం లేదు, లేకపోతే లవర్ అవ్వనవసరం లేదు, పార్ట్నర్ అవ్వాల్సిన అవసరం లేదు. సోల్మేట్ అంటే మనల్ని ఇష్టపడే వ్యక్తి, మన భావాల్ని గౌరవించే వ్యక్తి, మనకి మంచి చెడులు చెప్పగలిగే వ్యక్తి, మన ప్రాణాన్ని సాఫీగా నడిచేలాగా చూసే వ్యక్తి, మనకి అవసరమైనప్పుడు మనకి ఏదైతే కావాలో దాన్ని ఇవ్వగలిగే వ్యక్తి, ఇవ్వలేకపోయినా కానీ నేనున్నాను అని మనల్ని కాపాడుకునే వ్యక్తి, లైక్ ద షోల్డర్ టు లీన్ అపాన్ అంటారు కదా, ఆ విధమైన వ్యక్తి ఒక సోల్మేట్. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఒక మంచి స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరి రూపంలో అయినా కానీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఎవరి రూపంలో అయినా కానీ సోల్మేట్ అనేవాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట.
సో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తున్నారు. అండ్ యూనివర్స్ ఫైనల్ గైడెన్స్ ఏంటి అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిన తర్వాత ఇంక నేనేం మాట్లాడగలుగుతాను? మీ జీవితంలో, మీ డెస్టినీలో మీకు ఏదైతే రాసి ఉందో అది మీది, రాసి లేనిది మీది కాదు. కర్మ సిద్ధాంతం చెప్తున్నాను అనుకోకండి, కానీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే రియల్గా కర్మ గురించే చెప్తుంది. సో మీ జీవితంలో లక్ అనేది ఈజ్ ఫేవరింగ్ యూ నఫ్, అంటే లక్కీ టైమ్స్ వస్తున్నాయి. ఉపయోగించుకున్నవాడికి ఉపయోగించుకున్నట్లు అందరికీ ఏదో ఒక టైంలో మంచి జరిగే సమయం వస్తుంది, కానీ దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. సో మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు అంత మంచి రోజుల్ని మీరు చూడగలుగుతారు. ప్రస్తుతానికైతే లక్ ఈజ్ ఫేవరింగ్ యూ. సో దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? సో మీ తలరాతను మీరు ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నారు? సో అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు వస్తున్న సందేశాలు ఏంటో చూద్దాం మనం. ఓకే, వండర్స్ మీకు వస్తున్న నెక్స్ట్ సందేశం బ్లెస్సింగ్స్, అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఎన్లైటన్మెంట్ ఉంది. దాని కింద మిరకల్స్ ఉంది. మీ జీవితంలో మిరకల్స్ జరుగుతున్నాయి. చూడండి, చీకట్లో ఒక అద్భుతం, చీకట్లో ఒక రెయిన్బో. అంటే ఇప్పుడు నేను ఇంతవరకు మీకు ఏం చెప్పినాను? దట్ మనం వెళ్ళి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అని. సో చీకట్లో ఉంది కదా అని చెప్పి మీరు దానికి పెద్ద ధ్యాస ఇవ్వకపోయినారనుకోండి, అది చీకట్లోనే కలిసిపోతుంది. అరే చీకట్లో ఇదేదో మెరుస్తుంది అని వెళ్ళి దాన్ని పట్టుకొని వచ్చుకున్నారనుకోండి, వజ్రం చేతిలోకి వస్తుంది. సో అలాంటి అవకాశాలు మీ వైపు వస్తున్నాయి, అందుకని వీటిని మిరకల్స్ అంటున్నారు. మీ జీవితంలో ఖచ్చితంగా వండర్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇది ఈ రోజు జరుగుతున్నది కాదు, ఇది కొన్ని సంవత్సరాల నుంచి. ఎందుకంటే చూడండి, భూమి పైన ఎంతైతే కనిపిస్తుందో భూమి లోపల కూడా అట్లనే ఉంది. అంటే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు మీ వైపు వస్తున్న థింగ్స్ అన్నమాట ఇవి, బ్లెస్సింగ్స్. సో మీరు చేసిన మంచికి, మీరు చేసుకున్న మంచి కర్మకి మీరు పొందుతున్న బ్లెస్సింగ్స్ అన్నమాట ఇవి. ఎన్లైటన్మెంట్ తెలియజెప్తున్నారనమాట. మీరు తెలుసుకునేలాగా చేస్తున్నారు. కొన్ని తెలుసుకునేలాగా చేస్తున్నారు. తెలియజెప్పడం అంటే నేను స్పూన్ ఫీడింగ్ అని చెప్పాను కదా, ఆ విధంగా తెలియజెప్పినారు. తెలుసుకునేలాగా చేసినారు అంటే మీరు వెళ్ళి దాన్ని తెలుసుకొని నేర్చుకొని వచ్చినారనమాట. సో ఏదైనా కానీ మీకంటూ మీరు తెలుసుకునేలాగా తెలియజెప్పాల్సినవి తెలియజెప్పినారు. మీరు నేర్చుకోవాల్సిన వాటిని మిమ్మల్ని అక్కడికి పంపించి, మిమ్మల్ని అక్కడ ఉంచి, అలాంటి వ్యక్తులతో మీకు సావాసం అయ్యేలాగా చేసి మీకు నేర్పాల్సినవి నేర్పినారనమాట. మొత్తానికి ఏంటంటే ఆ జ్ఞానం వచ్చింది, ఆ తెలివి వచ్చింది, అండ్ ఇప్పుడు ఆ తెలివి ఉపయోగించుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. ఏంజిల్ ఆన్సర్స్ నుంచి మీకు వస్తున్న మెసేజ్ ఏంటో చూద్దాం. ఫైనల్ మెసేజ్, ఇఫ్ యూ బిలీవ్. సో ఒక్క మాటతో మొత్తం తెలిచేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు వరకు వినింటే, ఇప్పుడు మీరు ఏంటంటే, మీరు నమ్మితే ఇదంతా నిజం, నమ్మకపోతే ఇదంతా ఒక కళ. ఫస్ట్ ఏం చెప్పినాను మీకు, మీ కళలు సాకారం అవుతున్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, కళలు సాకారం అవుతున్నాయి అని చెప్పా. సో కళలు కదా, కళే కదా, సాకారం అంటున్నారు, నిజమో కాదో వింటుంటే బాగుంది, ఇది నిజంగానే మనతో జరుగుతుందా అంటే జరిపించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకనే లేయండి, కదలండి, చేయండి, తెచ్చుకోండి. అన్నీ మన వైపు రావు, కొన్నిటి కోసం మనమే ప్రాణం చేయాలి. అందుకని ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. ప్రాణం అనేది లిటరల్గా మనం ఫిజికల్ ప్రాణం కావచ్చు, లేదు ఇన్వర్డ్ ట్రావెల్ అంటారు. అంటే లోపల మన మనసు ఏం చెప్తోంది, మన శరీరం ఏం కోరుకుంటుంది, మనం ఏంటి, ఇది తెలుసుకోవడం కూడా ఒక ప్రాణమే. ఇట్లా బయటకి ఇంకొక దగ్గరికి ప్రాణించడం కన్నా లోపల మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఆ ప్రాణం మనం ఎంత సక్సెస్ఫుల్గా చేస్తే అంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి ఖచ్చితంగా. ఇఫ్ యూ బిలీవ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. సో మీరు నమ్మి మీకు ఏవైతే కావాలో మీరు వాటిని చేసుకోండి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.